రైట్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఫోన్ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ఫోన్ కీలకమని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక విజయవాడ నుంచి ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వచ్చి వంశీ ఇంట్లో సోదాలు చేశాయి. దాదాపు 2 గంటల పాటు ఈ సర్చింగ్ సాగింది. అయినా కూడా వంశీ ఫోన్ దొరకలేదు అన్నది పోలీస్ వర్గాల వాదన. ఇక వంశీ ఫోన్ చివరి టవర్ లొకేషన్ అతని ఇంట్లోనే ఉంది అన్నది దర్యాప్తు అధికారుల మాట. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, వంశీ ఫోన్ కోసం జల్లెడ పడుతున్నారు పడమట పోలీసులు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వినియోగించిన ఫోన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు ఫోన్ దొరకలేదు. అయితే వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆ ఫోన్ ని సీజ్ చేయడం జరిగింది. వంశీ ఫోన్ దొరికితే గానీ అంటే ఇప్పుడున్న కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంశీ ఫోన్ స్వాధీనం చేసుకుంటే గానీ కొంత కీలకమైన ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వంశీ ఇళ్లకి సంబంధించిన సర్చింగ్ కోసం ఇప్పటికే కోర్టుని ఆశ్రయించారు ఇప్పటికే పడమట పోలీసులు. దానికి సంబంధించి సోమవారం ప్రస్తుతానికి అయితే పూర్తిగా టీం వాయిదా వేయడం జరిగింది. దీనికి మరికొంతమంది పడమట పోలీసులు ఈ రోజు ఉదయం సుమారుగా 40-45 నిమిషాలు ఫైజీలకు హైదరాబాద్ లోని ఇంట్లో ఆయన పూర్తిగా ఆయన ఇంట్లో సెర్చ్ చేయడం జరిగింది. కానీ ఫోన్ లాస్ట్ లొకేషన్ హైదరాబాద్ లో ఉండటంతో అక్కడ గాలించడం జరిగింది. అదొకటే కాకుండా సీసీ కెమెరాలు కూడా ఆ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ సంబంధించి సుమారుగా వారం రోజుల సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. పూర్తి ఇదంతా అయిన తర్వాత అక్కడ లాస్ట్ ఫోన్ కాల్ హైదరాబాద్ నుండే ఉండటంతో పూర్తిగా ఫోన్ దొరకపోవడంతో కొంచెం నిరుత్సాహంగా అయితే రావడం జరిగింది. అయితే సోమవారం ఈ ఫోన్ డేటాకి సంబంధించి ఫోన్ స్వాధీనం పరుచుకునేందుకు ఇప్పటికే కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వంశీకి సంబంధించిన ఇళ్లలో పూర్తిగా సెర్చ్ చేసేందుకు సెర్చ్ వారెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరో పక్కన ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ఇప్పటికే విజయవాడ సిపి కూడా చూస్తున్న పరిస్థితి. గత 2 రోజుల నుంచి చూసుకుంటే హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన వంశీని ఇక్కడ తీసుకురావడం, ఆ తర్వాత ఈ కేసు గురించి అతన్ని అడగటం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం మనం అంతా చూసాం. కానీ నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు ఈ రోజు పూర్తిగా ఈ కేసుకి సంబంధించిన మరో ఇద్దరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఇద్దరి దగ్గర నుండి మరికొన్ని సమాచారం కూడా ఫోన్ కనిపించకపోవడం అంటే అది పలు అనుమానాలకు తావిచ్చే అవకాశం ఉండవచ్చు. మరి కనిపించిన ఫోన్ గురించి కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ఏంటి? అంటే వాస్తవానికి అతని భార్య ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆవిడ్ని కూడా విచారించడం జరిగింది. కానీ అప్పుడు ఫోన్ అయితే దొరకలేదు, మాకు తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ లాస్ట్ లొకేషన్ అక్కడ ఉండటం, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో ఇదంతా ఇప్పుడు కీలకంగా ఈ ఫోనే కీలకంగా ఈ కేసుకి మారిందని కూడా చెప్పుకోవచ్చు. వంశీ అయితే దాని మీద ఎటువంటి స్పందించలేదు అని కూడా పోలీసుల దగ్గర ఎటువంటి స్పందించలేదు అని కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే పూర్తిగా ఫోన్ దొరికితే గానీ కొన్ని ఆధారాలు ఇప్పటికే ఫోన్ లో వాట్సాప్ కాల్ ద్వారా వ్యక్తిగతంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఫోన్ కాల్ ద్వారానే నెట్వర్క్ ద్వారానే మాట్లాడారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత డేటాని పూర్తిగా సేకరిస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు యూజ్ చేశారు కాబట్టి ఇంటర్నెట్ కి సంబంధించి కొంత డేటాని కూడా పోలీసులు అయితే రాబడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ దొరికితే కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉందని కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. రైట్, థాంక్యూ యాకూబ్.